ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా జనసేన 2014 నుంచి కాదు, ఎవరైతే జనసేనని అభిమానిస్తారో, జనసేనలో ఒక మంచి కోసం మంచి ప్రభుత్వం ఏర్పడాలని ప్రయత్నిస్తారో ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఉంటుంది. 2014 చేరి ఇప్పుడు ఇవ్వలేదు గౌరవం ఇవ్వట్లేదని ఏదైనా ఒక మాట ఉంటే అది ఏదైనా 1-2 స్ట్రే ఇన్సిడెంట్స్ తప్ప చాలామంది ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అది పెద్ద రిపోర్ట్ ఇవ్వాలి. గత 4 సంవత్సరాల నుంచి మీ జన సైనికులు నెల్లూరు సిటీలో ఇంటింటికి తిరగడంలో బాగా యాత్రిక అయితే చేశారు. ఈరోజు జిల్లాలో ఎక్కడ అసలు టికెట్ అవసరం లేదంటున్నారు. చాలామంది అసంతృప్తి చెందే అవకాశాలు అయితే ఉంది. ప్రస్తుతం కూడా చెప్పుకొని బాధపడుతున్నారు. మీ నుంచి రాకపోతే మీ కష్టపడ్డాము టికెట్ అప్పుడే ఎట్లా ఇస్తాం టికెట్లు ముందు ప్రాసెస్ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో అసలు ఏం లేదంటున్నారు. ఏం లేదు, టికెట్లు అసలు ఏం లేదు, మొత్తం ఎవరు అన్నారా? మేమనలేదు. ఏమన్నా ఎవరు పోటీ చేయరు, నేను పోటీ చేయాలి. మీరు సరిగా వినాలి. మీరు వినేటప్పుడు సగం మైండ్ అటువైపు ఉండి సగం మైండ్ ఇట్లా. నేను పోటీ చేయట్లేదన్నా, నేను పోటీ చేయట్లేదన్నా. స్వామి ఎమ్మెల్యేతో నేను పోటీ చేయట్లేదన్నా. ఓవరాల్ గా మీరు అంటే నన్ను అనుకున్నాను. సారీ, ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఇక్కడ జనసేన రిప్రజెంటేటివ్ ఏదైనా ఏదైనా నెల్లూరు జిల్లా ఏదైనా పక్క రాష్ట్రమా లేకపోతే శ్రీలంక, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు సాధారణంగా ఎవరికైతే ఇప్పుడు వరకు మీ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా పూర్తి స్థాయి కమిటీ నిబంధనలు కూడా జరిగినట్టు లేదు. అంటే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అంటే ఈ యొక్క పూర్తి కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు. దాని మీద ఏమైనా ప్రణాళిక అంటే వైసీపీ లాగా కాంగ్రెస్ నుంచి దిగువతినటువంటి ఒక మెకానిజం లేదు. మేము తయారు చేసుకోవాలి. చాలా చిన్న స్థాయి నుంచి చూసుకుంటూ రావాలి. ఈ ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయ్యి బూత్ కమిటీ లెవెల్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా కూడా మా నాయకులందరూ చేస్తున్నారు, జరుగుతుంది. ఏమండి అది నా స్థాయిలో కాదు. నేను ఓన్లీ పార్టీ జనరల్ సెక్రటరీ. పార్టీని ఎలాగ జనాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, మా కార్యకర్తలతో మాట్లాడాలి. ఆ నిర్ణయం అంతా మా ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు మేము టీడీపీతో అలయన్స్ అయ్యాం కాబట్టి వాళ్ళిద్దరూ ఆ పార్టీ అధినేతలు డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. ఈ నెల 20వ తేదీన ఏదైతే నారా లోకేష్ గారి బాబు గారి పాదయాత్రకు సంబంధించి పూర్తి అవుతుంది. ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. నేను ఉమ్మడి ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది. అది ఇంకా డిసైడ్ అవ్వదు, ఇంకా ఎలాంటి డిసైడ్ కానీ ఏ ప్రచారం వారాహి గురించి చెబుతున్నారా? కొంచెం పెద్దగా మాట్లాడండి. మైక్ ఇవ్వండి. మైక్ తీసుకుని ప్లీజ్ చెప్పండి. అందుకు రావాలి కదండి. ఇది మా ఊరండి. ఇది నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెయింట్ జోసెఫ్లే కదా జరిగింది. ఆ సెయింట్ జోసెఫ్లో నేనేమో బిఆర్ కాలేజీ, లా కాలేజీ, సరదు ఈ సెంటర్లో తిరిగినోళ్ళు. అది సెంటర్ కూడా లేదండి. అప్పుడంతా ఈ ఖాళీ స్థలాలు ఎకరాలు. ఇప్పుడు ఎట్లయింది మాకే తెలియదు. మా నెల్లూరు రాకుండా మేళం. మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ, మాకు సొంత ఇల్లు. మాకు ఇది మా అమ్మగారు పుట్టింది. మా అమ్మ నెల్లూరు ఆడపడుచు. మా మదర్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అడగాలనుకుంటున్నారు? నా చేతిలో లేదు. ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు డిసైడ్ చేయాలి. వాళ్ళు ఎన్ని పోటీ చేయమంటే మా వాళ్ళకి ముందు పోటీ చేస్తారు. వాళ్ళు ఎంతమంది అంటారు, వీళ్ళు ఎంతమంది త్వరలో తెలుస్తుంది. ఈ ఆత్మీయ సమావేశాలు యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అదే అడిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఇది కొంచెం యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఈసారి వెళ్ళి మొత్తం అందరినీ కొంచెం ఒక చిన్న హుషారు చేద్దాం. ప్లస్ మా వాళ్ళందరికీ
మేము రాలేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. సో అవన్నీ కవర్ చేస్తూ మంచిగా ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగా ఈ రాబోయే ఎలక్షన్స్ ఎదుర్కోవాలి, వీటి మీద మేము డిస్కషన్ చేస్తాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో మద్దతు పెట్టిన జనసేన పార్టీలో కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశం చేస్తారు.